గొప్ప ప్రజాస్వామికవాది గణేష్ అన్న సభలో ఇవాళ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఉద్యమ మిత్రుడు ఉద్యమంలో తనమంది కొనసాగినప్పుడు గిరిల్లా ఎత్తుకల్లకు సంబంధించినవి, పోరాటాలకు సంబంధించింది, శత్రు మిత్రు ఎవరైనా ఒక రాజకీయ అవగాహన గణేష్ అన్నతోటి చాలా రాజకీయాలు నేను నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తు విప్లవ ఉద్యమాన్ని వదిలిపెట్టి ఈ సమాజం రావడం అనేది కూడా నేను ఒక రకంగా సిగ్గుపడతా ఉన్నాను. మిత్రులారా, భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం గాజర్ల కుటుంబం దారపోసిన రక్తం వరదలై పారింది. అమరవీరులు వాళ్ళ భార్యలతో సహా ఈ ఉత్తర తెలంగాణ, ఈ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం వారి భార్యలతోటి ఈ విప్లవ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి తరపున నేను జోహాలు తెలియజేస్తా ఉన్నాను. అమరవీరులకు, అమరవీరులకు, అమరవీరుల ఆశయాల్ని మిత్రులారా, అనేక మంది విప్లవోద్యమంలో పోయి తిరిగి వచ్చిన కామ్రేడ్స్ కూడా వేల సంఖ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మన మిత్రులే. ఒక రకంగా ఇవల్ల ఉద్యమం కొనసాగుతున్నప్పుడు, నిర్బంధాలు పెరుగుతున్నప్పుడు ఉద్యమానికి అనుకూలంగా రాజకీయ చైతన్యం లోపించినప్పుడు గమనించండి, 7785 కారు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని దయచేసి అక్కడ కారు తీయాలి. 7785. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా మన మిత్రులే. ఇవాళ భారతదేశంలో స్వతంత్రం రాకముందు అనేక మంది అమరులైండ్రు. వారి జెండాలు పట్టుకొని గాదార్ల కుటుంబం దేశంలో విప్లవం తీసుకురావడం కోసం ముగ్గురు అన్నదమ్ములు బయలుదేరిండ్రు. వారి కుటుంబం ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం అర్పించిండ్రు. ఈ ప్రజలందరూ కూడా వాళ్లకు రుణపడి ఉన్నారు. గాదర్ల గణేష్ అన్న, రవణ ఒక త్యాగం, నిరంతరం ఏది రాసినా, ఏది మాట్లాడినా, నడిచినా, ఏదైనా కూడా ఈ సమాజం కోసం తన నిరంతరం కష్టపడి శ్రమించి ఈ కగార్ యుద్ధంలో అన్న పోరాడుతూ అమరుడైండు. కాబట్టి ఈ దేశంలో అమరవీరుల ఆశయాలు మిగిలే ఉన్నాయి. స్వతంత్ర పోరాటంలో అమరులైన ఆశయాలు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామనేది కూడా ప్రతి పౌరుడు, ప్రతి ఉద్యమ మిత్రుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యమ రూపాలు ఏదైనా కూడా, మార్గం ఏదైనా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మనం విమర్శించకుండా, దాన్ని వ్యతిరేకించకుండా ఈ భారతదేశంలో ఏం సాధించలేము. ఒక రకంగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పద్ధతి లోపల కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఎలా పూర్తిగా ప్రపంచ సామ్రాజ్యవాదులకు తొత్తుగా మారి, అంబానీ ఆదానికి బానిసగా మారి ఎలా మొత్తం పెద్ద ఎత్తున భారతదేశంలో సంపదను విదేశాలకు తరలించడం కోసం కగారు యుద్ధాన్ని స్థాపించిండు. అందులో భాగమే కామ్రేడు రవణ అమరుడైండు. అనేక మంది అమరవీరులు ఈ తెలంగాణ లోపల, ఈ వరంగల్ లోపల, కర్నాల్ లోపల దాదాపు వేలాది మంది అమరవీరుల ఒక రక్తార్పణ ఎలా ఈ ప్రజాస్వామ్యం, ఈ హక్కులు, ఈ స్వేచ్ఛ ఇవన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ ప్రాంతంలో చెప్పులు వేసుకోవాలన్నా కూడా మనకు హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, నిలబడి ప్రశ్నించే హక్కు లేదు. ఇవన్నిటి కూడా పీపుల్స్ వార్ పార్టీ ఉద్యమంలో అమరవీరులు వాళ్ళ ఒక త్యాగం మూలంగానే మనం అనుభవిస్తా ఉన్నాం. ప్రధానంగా వల్ల గాదర్ల కుటుంబం త్యాగం చాలా గొప్పది. ఆ ముగ్గురు ఉద్యమంలో పనిచేసిన ఒక తీరు చూస్తే 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక రకంగా భారతదేశంలో
ప్రజలు సహకరించుండి వ్యవస్థ మనకు అనుకూలంగా ఉంటే భారతదేశం లోపల విప్లవ ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు కూడా వాళ్ళు చేయాల్సిన పనులను కూడా చేసి ఉన్నారు. మిత్రులారా, ప్రతి ఒక్కరి సమకక్ష వాళ్ళు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో సంపద, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, అడవులు, గుట్టలు, ఖనిజ సంపద కూడా పూర్తిగా దేశంలో 100 మంది కోసమే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తా ఉన్నాయి. మిత్రులారా, ఇలా ఆదివాసీ ప్రాంతాలలో మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి పెంచి 49 జీవో తీసుకొచ్చి మొత్తం నిర్మల్ నుంచి మొదలుకుంటే ములుగు దాకా 360 గ్రామాలను పూర్తిగా దౌర్జన్యంగా ఆ ప్రాంతాన్ని తొలగించి పెద్ద ఒక రకంగా పారిశ్రామిక నిర్మాణం చేయబోతా ఉంది. మన అందరి బాధ్యత ప్రజాస్వామ్య బద్ధంగా మనం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే ఒక గాజర్ల అమరవీరుల, ఈ విలేజ్ లో ఉన్న అమరవీరుల, మొత్తం దేశంగా అమరవీరుల ఒక లక్ష్యం నెరవేరుతుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రవాణా కొనసాగినప్పుడు తన అనారోగ్య సమస్యను పట్టించుకోకుండా, తిండి సమస్య పట్టించుకోకుండా నిరంతరం రాయడం, చదవడం, నడవడం, ఈ రకంగా అమరుడు శ్వాస ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ఈ భారతదేశంలో పేద ప్రజల పక్షాన, అనాథల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ అనాథల పక్షాన, ఆదివాసుల పక్షాన తన ఎంచుకున్న మార్గాన్ని, చేసే శబ్దాన్ని మరవకుండా ఈ భారత నూతన ప్రయాసానికి విప్లవం కోసం అమరుడైన రవాణకు జోహార్లు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అమరవీరులకు జోహార్, ఆశయాల్ని 77